అనుగ్రహం, కృష్ణస్వామి అనుగ్రహం. ఎవ్వడి మానవ ప్రయత్నం కాదు ఇది. సత్యం 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 జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు చేసిన ప్రయత్నం కాదు ఇది. మానవాతీతమైన ఒక శక్తి పనిచేసింది ఇక్కడ మన మీద పనిచేస్తుంది. ఆ శక్తి గురువు అనుగ్రహం వల్ల, జగద్గురు అనుగ్రహం వల్ల ఆ శక్తిని మనం సంపాదించుకొని ఇక్కడ తపస్సు ఆరంభిస్తాం. ఇక్కడ తపస్సు చేస్తే తొందరగా సిద్ధిస్తుందని పెద్దలు అంటున్నారు. ఎక్కడో అక్కడ ఇక్కడ అక్కడ చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఇదివరకు రోగలు కూడా మనం గృహస్థలంలో చేశాం, ముట్టుగదుల్లో చేశాం, పడగదుల్లో చేశాం, పంట గదుల్లో చేశాం, రకరకాల చోట చేశాం ఈ క్షేత్ర పారాయణం. ఒక మహానుభావుడు వచ్చి అట్లా కాదు అక్కడ ఇక్కడ చేస్తే ప్రయోజనం లేదు, ఒక నిర్దిష్టమైన స్థలంలో చేసి నేను చెప్పాను. ఆ నిర్దిష్టమైన స్థలం కోసం వెతికాం కానీ ఎక్కడ మనకు లభ్యపడలేము, మన ప్రయత్నం సరిపోలేదు. చివరకు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ ఈ స్థలం జరిగింది. ఈ స్థలం లభించిన దగ్గర నుంచి నిత్యం ద్వాదశావనం జరుగుతున్నాయి. 2 ఏకాదశులు అహోరాత్రాలు జరుగుతున్నాయి. ప్రతి మాఘమాసంలో సప్తాహం జరుగుతున్నాయి. అంతేకాకుండా 6 నెలలకు ఒకమారు తీర్థయాత్రలో కూడా మనం చేస్తున్నాం. తీర్థక్షేత్రాలు చాలా తీర్థక్షేత్రంలో చేశాం. రోగడ, కాశీ, రామేశ్వరాలు అన్నీ కూడా చేశాం. ద్వాదశలింగాల్లో కూడా చాలా చోట చేశాం. కానీ ఈ మారు రేపు అక్టోబర్లోనో ఎప్పుడండి ఇది? అక్టోబర్ 23లో జరగబోయే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. అసలు మనం ఊహించలేము. మన ఊహకు అందరిటువంటి పవిత్ర కార్యక్రమం అది. కలకత్తా కాళీ అమ్మవారి దగ్గర పారాయణము, గంగాసాగర సంగమంలో స్నానం. గంగాసాగర సంగమం అంటే అదే సంగమం. కృష్ణా సంగమం ఉంది, రోగడు చేశాం మనం, గోదావరి సంగమం ఉంది, కావేరి సంగమం ఉంది, అన్ని సంగమం. ఈ సంగమాలను తీసేయండి. అసలు ప్రధానమైన సంగమం గంగాసాగర సంగమం. శంకరాచార్య స్వామి వారు తమ స్తోత్రాల్లో చెప్పాడు. అనుకోకుండా అదృష్టవశాత్తు మనకి ఈ యోగం లభించబోతున్నది. మనకు గంగాసాగర సంగమంలో స్నానం చేయటం, కాళీ అమ్మవారి దగ్గర క్రీడార్థం సహస్రామం చేయటం. ఎంత శక్తి సంపాదించుకుంటున్నామంటే మనం సామాన్యమైన శక్తి కాదు ఇది. కాబట్టి మనం అందరం ఉపయోగించుకొని డబ్బులు కాస్త ఎక్కువ ఖర్చు కావచ్చు బహుశా. ఎందుకంటే దూర ప్రయాణం. ఆ గంగాసాగరం సంగమానికి పోవడం కూడా చాలా కష్టమట. కలకత్తా నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుందట. 3 అంచెలుగా ప్రయాణం చేసి పోవాలట. మనం పోయి చూసి వచ్చినాం అని చెబుతున్నారు. అయినప్పటికీ మనం వెనకడికి ఇవ్వద్దు. తప్పకుండా సాధించి గంగాసాగర సంగమంలో స్నానం చేసి కాళీ అమ్మవారి దగ్గర పారాయణ చేస్తేనే మన శక్తి ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పటికే చాలా పెరిగింది కాబట్టే ఇటువంటి యోగాలన్నీ వస్తున్నాయి మనకు. శక్తి పెరగబట్టే ఇటువంటి మహాయోగాలు లభిస్తున్నాయండి, సామాన్యం కాదు. అందుకని ఎక్కువసేపు మాట్లాడితే ఏం ప్రయోజనం విషయం ఆహ్వాన పత్రంలో సంక్షేపంగా వేశాం. చూడండి, మనం చేసే తపస్సు యొక్క ప్రాముఖ్యం కూడా మీరు గుర్తించండి. ఎందుకంటే హనుమంతుడు లాంటి వాళ్ళం మనందరం. హనుమంతుడు చెబితే కానీ ఆయన శక్తి తెలిసిందట, లేకపోతే ఆయన శక్తి ఆయనకు తెలవదు. మనం అటువంటి వాళ్ళం. మనం ఇంతకాలం నుంచి ఈ క్షేత్రంలో తపస్సు ధారపోస్తూ ఎంతో శక్తి సంపాదించుకున్నాం. ఆ శక్తి ఫలితంగా అనంతమైనటువంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళి వస్తున్నాం మనం. అందుకని మీరు తప్పకుండా ప్రయత్నం చేసి డబ్బు కోసం వెనకాడవాకండి. ఈ అవకాశం దొరకదు మళ్ళీ. అందరం వెళ్ళి హాయిగా గంగాసాగర సంగమం చేసి కలకత్తా కాళీ అమ్మవారి దగ్గర పారాయణ చేసి వద్దాం. హరే నామయో 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 మమ జీవనం కలవు నాస్త్యేవ గతి అన్యథా. ఈ కలియుగంలో ఇంకంతకన్నా గతి లేదు మనకు. ఆ నామమే మన జీవనం. ఎవరో మహానుభావుడు రాశాడు. ఆ నామం చేయటం వల్ల రూపం, ఆరోగ్యం, అర్థాంశ, భోగాంశైవ ఆనుషంగికాన్ని. ఆయన ఇచ్చేది డ్యూటీ మోక్షం ఇస్తున్నాడు మనకు. మోక్షంతో పాటు రూపము, అర్థాంశ, భోగాంశ ఇవన్నీ కూడా ఆనుషంగికంగా ఇస్తాట. మనకు దాఖలే మన నిత్య జీవితాల్లో దాఖలే. రూపము, ఆరోగ్యం, అర్థాంశ. దీర్ఘ వ్యాధిగ్రస్తుడిని నేను. ఆరోగ్యం అనారోగ్యం పోయింది నాకు. దీర్ఘ వ్యాధిగ్రస్తుడిని. మహావాతరోగంతో నరకం అనుభవించాను, అది పోయింది. రూపం, ఆరోగ్యం, అర్థాంశ. ఎత్తున రూపాయి పెడితే పైస కొరాని వాడిని. జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ ఏర్పాటైంది.
దురదృష్టవశాత్తు అసలు సత్యాలు తెలుసుకోకుండా పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను గురించి. వృధా సంభాషణ. ఆ బిల్డింగ్ ఎట్లా వచ్చిందో, ఆ డబ్బు ఎట్లా సంతరించబడ్డదో, ఎన్ని బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నామో. కాబట్టి ఓపము, ఆరోగ్యము, అర్థాంశ, భోగాంశ ఇవన్నీ ఇస్తాడు మనకు. ఎవరు? దదాది ధ్యాయతో నిత్యం, నిత్యం ధ్యానం చేసే మహావిష్ణువు ఆయన ఇస్తాడు ఇవన్నీ. మనం నిత్యం చేస్తున్నాం. మనం ఇంటి దగ్గర చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, తీర్థయాత్రలో చేస్తున్నాం, అదే పని అదే పని అదే పని. సంతోషం. ఉపయోగించుకుందాం తప్పకుండా.